గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు. టాప్ 10లో 9 మంది వారే, టాప్ 50లో మహిళలు 4. సో తొలి ర్యాంకు అభ్యర్థి మార్కులు 339.239. సో ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్పీ చైర్మన్ బుర్ర వెంకటేశం. రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 తరహాలో గ్రూప్ 3 రాత పరీక్షల్లోనూ పురుషులు టాప్లో నిలిచారు. సో టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. టాపర్గా నిలిచిన అభ్యర్థికి మొత్తం 450 మార్కులకు 239 మార్కులు వచ్చాయి. సో టాప్ 50ని పరిగణలోకి తీసుకుంటే 4, టాప్ 100లో 12 మంది మహిళలు ఉన్నారు. శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సభ్యులు వై. రామ్మోహన్ రావు, అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజనీ కుమారి, కమిషన్ ఇన్ఛార్జి కార్యదర్శి సుమతితో కలిసి ఫలితాలను టీజీపీఎస్పీ చైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇదిగో టాప్ 10 అభ్యర్థులు, జనరల్ ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్స్, మార్కులు. గ్రంథాలయమే శిక్షణ కేంద్రం. గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి. ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంకు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. అంటే అంత మంచి చదువుతున్నారు అన్నట్టు. ఒక్కదానికి ప్రిపేర్ అయితే ఒక్కడికి వస్తుందండి. పాపన్నపేట ముత్తారం న్యూస్ డే. మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన కుకునూరి అర్జున్ రెడ్డి 339 మార్కులతో గ్రూప్ 3 టాపర్గా నిలిచారు. ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన ఆయన 2014లో వీఆర్ఓగా ఎంపికయ్యారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు. పరీక్షలు రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు జాబితాకి కీ ఓఎంఆర్ పత్రాలు, మాస్టర్ పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు బుర్ర వెంకటేశం తెలిపారు. ఈ వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఏప్రిల్ 12 వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తుది కీ ఖరారు చేసినట్లు తెలిపారు. జనరల్ ర్యాంకు జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తామని, మొబైల్ నంబర్ను సమాచారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న ధృవపత్రాల సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 3 రాత పరీక్షలు నిర్వహించిన 4 నెలల్లో మూల్యాంకనం చేసి మార్కులను టీజీపీఎస్పీ వెల్లడించింది. 1388 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2024 నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించిన రాత పరీక్షల 3 పేపర్లకు 2,67,927 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాలలో పొరపాట్లు చేయడం, ప్రశ్నాపత్రం నెంబరు సరిగ్గా నమోదు చేయకపోవడం తదితర కారణాలతో 18,364 మందిని అనర్హులుగా ప్రకటించింది. చూసిరా, ఇంకా రాబోయే ఎగ్జామ్స్కి ఇట్లాంటి తప్పులు చేయొద్దండి. ఇది చాలామంది టైంపాస్కి రాసిన వాళ్ళు అయినా సరే, చదివి రాసిన వాళ్ళే సరే, ఎంత పెద్ద మిస్టేక్ చూసారా. ఎంత క్లెవర్ ఉంటే ఏం లాభం, మళ్ళీ ఇక్కడ ఈ మిస్టేక్ అవుతుంది. వీరిని మినహాయించి 2,49,557 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకు జాబితాను వెలువరించింది. మొదటి పేజీ తర్వాయి గ్రంథాలయమే శిక్షణ కేంద్రం. ప్రస్తుతం మెదక్ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సొంతంగా పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. మెదక్ గ్రంథాలయాన్నే శిక్షణ కేంద్రంగా మలుచుకున్నారు. పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో కూడా అర్జున్ రెడ్డి 413 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంకు సాధించారు. గ్రూప్ 2 పోస్టులకు ప్రాధాన్యమిస్తానని తెలిపారు.
అర్జున్ రెడ్డి తండ్రి నరేందర్ రెడ్డి మెదక్లో గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శోభా గృహిణి, తమ్ముడు అరుణ్ రెడ్డి మెదక్లో ఏఈగా పనిచేస్తున్నారు. సో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ 5వ ర్యాంకుతో మెరిసి ఈయన సురేష్. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో గ్రామానికి చెందిన మొత్కూరి సురేష్ 327కి 245 మార్కులతో 5వ ర్యాంకు సాధించారు. మొత్కూరి భూమయ్య దేవేంద్ర దంపతుల కుమారుడు సురేష్ 10వ తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో బాసరలోని ఐఐటిలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం గ్రూప్స్కి సన్నద్ధమయ్యారు. గ్రూప్ 4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించారు. 3 నెలల క్రితమే ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సురేష్ తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా గ్రూప్ 3లో మెరుగైన ర్యాంకు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఒకటి చదివితే అన్నీ వస్తాయి అన్నట్టు, ఒక్కటి చదివితే అన్నీ వస్తాయి అట్లా అన్నట్టు. చదివింది ఎటు పోదు, ఎటు చదివినా అటు. అందరు ఇంజనీరింగ్లు చదివి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. ఇదిగోండి, చదివింది ఎటు పోదండి. వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే అట్లా గట్టిగా చదువుతారు. గ్రూప్ 1 చదివితే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. గ్రూప్ 3లో మెరిసిన యువకులు. గజ్వేల్ మండలం కొడగండ్లకు చెందిన వనజ గంగారాంల చిన్న కుమారుడు దినేష్ గత ఏడాది విడుదలైన గ్రూప్ 4కు ఎంపికై మార్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం వెలువడిన గ్రూప్ 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 330 మార్కులతో 80వ ర్యాంకు సాధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది కాలంలోనే 2 ఉద్యోగాలకు దినేష్ ఎంపికవ్వడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితమే తండ్రి మృతి చెందగా తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. 2 సోదరుల తోడ్పాటుతో ఎంఎస్సి ఫిజికల్ సైన్స్ చదివిన దినేష్ యూపీఎస్సీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం అనుకున్నాడు. ఎవరు ఈ దినేష్? అక్కన్నపేట హుస్నాబాద్ గ్రామీణం న్యూస్ డే. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన జీడి లక్ష్మి ఐలయ్య దంపతుల కుమారుడైన రాకేష్ శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో 1974 ర్యాంకు సాధించారు. వీరిది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పని చేసి అతన్ని చదివించారు. చిన్ననాటి నుంచి కష్టపడి చదివి బీటెక్ పూర్తి చేశారు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైన హుస్నాబాద్ మండలంలో పనిచేశారు. గత ఏడాది విడుదలైన గ్రూప్ 4లోను ఎంపికైన సిద్దిపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్రూప్ 3లో 260కి 807 మార్కులు సాధించారు. గ్రూప్ 3లో ఏందో ఇక్కడ చూడండి మార్క్స్. ఓకే, ఇక చూసిరా ఎంత మంచిగా మెరిసిరో రాకేష్ అండ్ దినేష్. పట్టుదలతో చేస్తే కానిది లేదు అన్నట్టు. ఓకేనా? జర అన్నిటికీ ఏదానికైనా నేను ఏం చెప్తున్నానంటే చదివింది ఎక్కడికి పోదు, వృధా పోదు. గ్రూప్ 1కు అందరు ప్రిపేర్ అయిన వీళ్ళకు గ్రూప్ 4లో వచ్చినప్పుడు జాబ్ ఎందుకు వదలగాలని అందులో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 3లోకి వచ్చింది, గ్రూప్ 2లోకి వచ్చింది. వచ్చిన వాళ్ళకు ఎందుకు వచ్చిందంటే సబ్జెక్టును అంత గట్టిగా చదివారు కాబట్టి వచ్చిన వాళ్ళకి వస్తాయి. అందులో వచ్చినాయి, ఇంట్లో వస్తాయి, ఇంట్లో వచ్చినాయి, అందులో వస్తాయి. గ్రూప్స్ అంటే అన్నీ అంతేనా? సముద్రం అంతే కదా. ఇప్పటికైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి. ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. అంతే కాన్ఫిడెన్స్ లెవెల్స్. రోజు వాళ్ళు చెప్పింది ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా కన్సిస్టెన్సీలో చదవాలని చెప్తున్నారు. రోజు 2 గంటల 3 గంటల 4 గంటల సేమ్ చదవాలని చెప్తున్నారు. అంతే. సిలబస్ కంప్లీట్ చేయాలి, చదివింది చదవాలి, రోజు చదవాలి. ఇవాళ చదవాలి, రేపు మళ్ళీ కూర్చోవాలి, ఎల్లుండి చదవాలి. నోటిఫికేషన్ వస్తుంది అంటే బుక్కులు పక్కకు పెట్టుకోవాలి, వస్తుంది అంటే చదవాలి, లేదంటే పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా వాళ్ళకు రావులు జాబులు. రోజు ఒకటే పద్ధతిలో ఇది నాకు కావాలి జాబ్ అని చదువుతూనే వస్తుందని చెప్తున్నారు. అన్ని ఇంటర్వ్యూలు చూసారు కదా. చూసినాక కూడా ఇప్పుడు మనకు కూడా తెలిసి ఉండాలి. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అంటే అంత బాగా దగ్గర. గ్రూప్స్ అంటే అన్నిట్లలో సేమ్ ఇస్తాడు. కొంచెం క్వాంటిటీ ఇట్లా అటు ఇటు ఉన్నా కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా దేనికి ప్రిపేర్ కారు. అందుకే కొంచెం ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ లాగానే ప్రిపేర్ కావాలి మొత్తం ఇంటర్ వరకు.
ఇంటర్ వరకు ప్రిపేర్ అయితేనే వాళ్ళకు ఖచ్చితంగా ఎడ్జిటీలో వస్తుంది. అన్నిటికీ కాంపిటీషన్ ఉంది. మా పోటీ ఎక్కువ ఉండొచ్చు కానీ, పోస్టులు ఎక్కువ ఉండొచ్చు కానీ, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 10th వరకు చదువుతూ ఊకుంటారా? డిగ్రీ వరకు చదవాలి ఖచ్చితంగా. అదే కదా, ఖచ్చితంగా చదవాలి. ఇక గ్రూప్స్ అంటే సముద్రం అది. దానికంటే 100 రెట్లు ఈ సిలబస్ చాలా చిన్నది. డిఎస్సిది ఏడికైనా ఈడికి పుస్తకం, ఈడికెళ్ళి పుస్తకం అనేది ఇచ్చాడు. ఇది గ్రూప్స్ అట్లా ఎట్లా ఇస్తాడు? అదే సముద్రం కదా. సో దానికంటే ఇదే ఈజీ. చాలా చాలా గ్రేట్. ఇక వీళ్ళు చాలామంది చదువుతారు, అందరికీ లక్ ఉండదు అని అంటారు. లక్ ఎప్పుడు తెలుస్తుంది మనకంటే, మనం కంపల్సరీ 100% ఫోకస్ ఇచ్చినాక లక్ అనేది ఉంటుంది. లక్ ఉంటేనే వస్తుంది అని చాలామంది అంటారు. కరెక్టే, అది లక్ ఉంటేనే వస్తుంది కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటిది అన్నట్టు, మనం ఖచ్చితంగా 100% ఫోకస్ చేయాలి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పనికొస్తుంది. ఎక్కడైనా పనికొస్తుంది. మనం పెద్ద దానివల్ల ఇది రాకపోతే అయ్యో ఇది రాలేదు కదా నేను అంత చదివినా అన్నట్టు ఏం లేదు. ఎక్కడ చదివినా ఎట్లా చదివినా ఖచ్చితంగా వచ్చేది వస్తుంది. చదువు ఎక్కడ పాడు కాదు. నీ స్వంతంగా కూడా ఇంకా నువ్వు లక్షల కోట్ల మందికి నువ్వు చదువు చెప్పగలుగుతావు. నీకు సబ్జెక్ట్ ఉంటే. చేతిలో మొబైల్ ఉంది, ఇంకేం కావాలి? ప్రపంచం మన చేతులు ఉంది. జాబ్ రాకపోతే ఏం ఇబ్బంది పడొద్దు. జాబ్ రాలేదని మీరేం అది పడొద్దు. రాబోయే జాబులకు మంచిగా ప్రిపేర్ కావాలి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. 100 కోట్లు చూస్తారు. 100 కోట్లు మీ ఆన్లైన్ క్లాసులు చూడడానికి రెడీగా ఉన్నారు. నీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు రాయే వాళ్ళకు వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ రాని వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సోషల్ ఏమో అన్నీ 6th కాదు 4th 5th ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్గా బిట్టుకు బిట్టు, లైన్కు లైను, బిట్టు లైన్కు లైను అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ తెలుగు మళ్ళీ 1వ తరగతి నుంచి స్టార్ట్ చేసిన. 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 3వ తరగతి మొత్తం చెప్పేది ఉంది. ఇంకా 4, 5, 6 ఇట్లనే చేసుకుంటూ పోతున్నా. సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూడండి ఒక్కసారి. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.